పారిశ్రామికంగా తెలంగాణ ముందుందని రాష్ట్ర భారీ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ట్రిలియన్ ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. తెలంగాణ పారిశ్రామికవేత్తల వాణిజ్య మండలి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల 2.0 కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని పరిశ్రమ వర్గాల అవకాశాలు అందుకోవాలని సూచించారు. సూక్ష్మ పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలుగా, మధ్య తరహా పరిశ్రమలు పెద్ద పరిశ్రమలుగా మారాలన్నారు. కృత్రిమ మేధ వల్ల అనేక అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. పరిశ్రమ వర్గాలు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తిని చేయాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ప్రధానంగా ఉపాధి కల్పించడానికి, రెండవది ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి, ఈరోజు సూక్ష్మ పరిశ్రమలు చిన్న పరిశ్రమలుగా ఎదగడానికి, చిన్న పరిశ్రమలను మధ్యతర పరిశ్రమలుగా ఎదగడానికి, మధ్యతర పరిశ్రమలను పెద్ద పరిశ్రమలుగా ఎదగడానికి వారు అనేక సూచనలు ఇచ్చారు. ఆ సూచనలకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా వారికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని వారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొత్తగా అధునాతనమైన సాంకేతిక విప్లవం, కృత్రిమ మేధకు సంబంధించిన అంశం విషయంలో కూడా ఈరోజు ఈ పరిశ్రమలో ఉపయోగించుకొని వారి ఉత్పత్తిని పెంచే కార్యక్రమాలతో పాటు వనరులు కూడా తక్కువ స్థాయిలో